ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు ఆరోగ్యం లేకపోతే ఇక జీవితంలో ఏది లేదు. చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, థింకర్స్ వాళ్ళ జీవితాలు చూసినప్పుడు వాళ్ళంతా సాధించింది ఆహారం కోసం. తీరా సాధించిన తర్వాత ఆహారం తినే శక్తి కోల్పోయారు. రేలంగి మన సుప్రసిద్ధ కమిడీని ఒక మాట చెప్పాడంట. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, డబ్బు సంపాదించి తిందామనుకునే లోపు తినే ఆకలి కానీ ఆసక్తి కానీ అన్నీ పోయాయి. సో లైఫ్ ఒక విరోధాభాష్యం అని చెప్పాడంట ఆయన. సో ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం కానీ, ఔషధీయ శాస్త్రం కానీ, ఈ ప్రపంచం మేలుకోకముందే చాలా విషయాల్లో మనం మేల్కొన్నాం. కాకపోతే మనకు చాలా విషయాలు తెలియదు. సో అట్లాంటి విషయాలు తెలుసుకున్న వాళ్ళు మనం చెప్పినప్పుడు శ్రద్ధగా వింటే, అందులో కొన్నైనా ఆచరిస్తే ఒక సహజ ఆరోగ్యాన్ని మనం అనుభవించవచ్చు. ఈరోజు నా పక్కన ఉన్నారు మిత్రుడు, నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం, నరసింగరావు గుర్రం అతని పేరు. ఆయన గవ్యసిద్ధ అని పిలుస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్ని ఎట్లా పిలుస్తారు, ఈ తరహా వైద్యం సహజ ఆరోగ్య విధానంలో గవ్యసిద్ధ అంటే పంచగవ్య అనేటువంటి ఒకనొక పద్ధతి. దాన్ని ఒక మూలాన్ని అర్థం చేసుకొని మనిషి యొక్క నాడీ వ్యవస్థ చూసి, మనుషుల లోపల పంచభూతాల యొక్క వ్యవస్థని అర్థం చేసుకొని, ఆయన చెప్పిన మాటల్లోనే నేను చెప్పి మళ్ళీ ఆయనకి మైక్ అందజేస్తా అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది శరీరంలో. దానికి ఒక చిన్న చిట్కాతో దాన్ని సెట్ చేయొచ్చు ప్రాక్టికల్లీ. అట్లా చేసిన వాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన జస్ట్ నా నాడి చూసి చెప్పాడు, మీకు ఈరోజు మోషన్ సరిగ్గా కానట్టుందని. సో అంతకుముందు అట్లా జరిగింది అంటే కరెక్ట్ పాయింట్ని పట్టుకున్నాడు అంతే. సో ఈరోజు నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అంటే మన భారతదేశం అనగానే కొన్నిటికి అధిక ప్రాధాన్యత ఉంది, అందులో గో ఒకటి. సో ఈ పంచగవ్యకి గోమాతకి ఒక అవినాభావ సంబంధం ఉంది. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధారణ ఉంటుంది. ఇదంతా తప్పు అని కొట్టివేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యము సత్యమే. గో ఒక పరమ సత్యం, అందులో ఏ సందేహం లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని వింతలు గోలు ఉన్నాయి. అది గుర్తించిన వాళ్ళు మన భారతీయులు. ఈ విషయాన్ని ఇప్పుడు చాలామంది సైంటిస్టులు కూడా గుర్తించి దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో గురు నరసింగరావు గారితో నేను చర్చ కలుపుతున్నా. నా సెంట్రల్ థీమ్ సహజ ఆరోగ్యం సార్. సో ఒక మనిషి అసలు ఆరోగ్యంగా ఉండకపోవడానికి గల మూల కారణం ఏమిటి సార్? వందే గోమాతరం. స్వామి చెప్పినట్టు మెయిన్గా ఏడిపిటి అంటే అడ్వాన్స్ పంచగవ్య థెరపీ అనేది ఒకటి కోర్స్ వస్తుంది. దాని ద్వారా నేను గవ్యసిద్ధ తయారయ్యాను. సో మెయిన్ ఏంటంటే గోమాత. సో గావో విశ్వస్య మాతర అన్నారు. అంటే ఏంటి, గోమాత వచ్చి విశ్వానికే మాత. ఎట్లా భూమాతకే మాత గోమాత, విశ్వం అంటే భూమాత. సో క్షీరసాగర మంథనం జరిగినాక, పాలకడలి నుండి క్షీరసాగర మంథనం జరిగినాక ఫస్ట్ హాలాహలం బయటపడుతుంది. ఆ తర్వాత కామధేను గోమాత బయటపడుతుంది. ఆ గోమాత బయటకు వచ్చిన తర్వాత తన యొక్క గవ్యాలు, గోమూత్రము, గోమయం భూమి మీద పడ్డ తర్వాతనే ఈ పచ్చదనం అనేది మొలిచింది. సో మొన్న యాక్చువల్లీ వేరే ఒక సేల్స్ పర్పస్, ఒక పర్చేజ్ పర్పస్ ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళిన. తనే చెప్పిండు మీరు ఏంది అన్నప్పుడు, నేను పంచగవ్య అన్నప్పుడు, ఓహో ఆయుర్వేద సేబి హట్కే అని అన్నాడు. అంటే ఆయుర్వేదం కూడా దీంట్లోనే పుట్టిందనేది తనకు తెలుసు విషయం. ఒక ముస్లిం పర్సన్ చెప్పిండు అన్నమాట. సో అంటే విశిష్టత అనేది అందరికి ముస్లిం హిందూ అనేది కాదు. ఆరోగ్యం శరీరం అందరికి ఒకటి, పంచభూతాలు అనేవి అందరికీ సమానం. కాబట్టి అంటే అది తెలిసిన వాళ్ళు ఒప్పుకుంటారు, తెలియని వాళ్ళు దాని గురించి ఓకే. వితండవాదం చేసే వాళ్ళతో మనకు పని లేదు. ఒక మాట, హిందూ మనసు ఉండొచ్చు, ముస్లిం మనసు ఉండొచ్చు, క్రిస్టియన్ మైండ్ ఉండొచ్చు. బాడీలో హిందూ ముస్లిం క్రిస్టియానిటీ లేదు. అది ఒక పరమ సత్యం. అది ప్రకృతి నియమాలకు బందీ అయి నడుస్తుంటుంది అంతే, బాత్ కథం. సో అది నా ప్రశ్న, అసలు మనిషి ఈ సహజమైన ఆరోగ్యానికి ఎందుకు దూరమైంది? ఒక్కసారి గోమాత గురించి మళ్ళీ చెప్పుకుందాం. గోమాత మీరు అన్నారు కదా, ఏదైతే ఈ సృష్టి నడుస్తుంది పంచభూత తత్వాలతో. సో గోమాత లోపల ఈ పంచభూత తత్వాలు అనేటివి కంప్లీట్గా సమంగా ఇప్పటికీ ఉంటుంది. గోమాత ఎప్పుడు 24 hours ధ్యానంలోనే ఉంటుంది. మనం చూస్తాము పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ డివైడర్ పక్కన గోమాత పడుకొని ఉంటుంది. పడుకోవడం మీన్స్ నిద్రపోదు, కూర్చొని ఏం చేస్తుంది, తను ఎప్పుడు నెమరేస్తూ ఉంటుంది. నెమరేస్తూ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుంది. తను నెమరేస్తున్న ధ్యానంలో ఉంటుంది,
ట్రాఫిక్ లో ఉన్న ధ్యానంలో ఉంటే తన గోశాలలో ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటుంది. నడుస్తున్న మిగతా ప్రాణులు కొంచెం పరిచయం అవుతాయి కదా. పరిశ్రమ అవుతుంది. సో గోమాత అసలు ఎటువంటి పక్కన నుండి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి, ఎంత సౌండ్స్, హారన్స్, మిగతా ప్రాణులు నిద్రపోతాయి తప్ప ప్రశాంతంగా కూర్చోలేవు. ఇప్పుడు నువ్వు కుక్క నిద్రపోతుంది చూస్తావు, కానీ మనుషుల గందరగోళం మధ్యన కుక్క ప్రశాంతంగా కూర్చోడం కొంచెం కష్టం అనమాట. కోతి ప్రశాంతంగా కూర్చోడం కష్టం, జింక కూర్చోడం కష్టం, పులి కూర్చోడం కష్టం. పులి వస్తే అందరు మిగతారు అది వేరే సంగతి. సో ఈ స్థితి యాక్చువల్లీ భగవంతుడు అంటే ఈ పంచభూతాలు మనకు కూడా ఇచ్చినవి. చిన్నపిల్లలు భగవంతునితో సమానం అని చెప్తారు జనరల్ గా. ఎందుకు చెప్తారు? అప్పుడు వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచం, మీరు చెప్తుంటారు కదా, ప్రపంచం అనేది వాళ్ళకు ఇంకా అంటుకోలేదు కాబట్టి సో వాళ్ళు పూర్తిగా ఆ తత్వంలో ఉంటారు. సో అట్లా గోమాత అనేది ఎప్పటికీ పంచభూత తత్వాలు సమంతో ఉంటుంది కాబట్టి తను ఇచ్చే గవ్యాలు అమృతాలు, అమృత సమానాలు అని చెప్పడానికి కూడా లేదు స్వామి. ఈ పంచ గవ్యాలు ఏవైతున్నాయో స్వయంగా అమృతాలు అన్నట్టు. కాబట్టి అమృతాలు ప్లస్ ఈ ఆయుర్వేదంతో అంటే వనమూలికలతో తయారు చేసిందే ఈ పంచగవ్య వైద్యం. సో మీ ప్రశ్న ఒకసారి మళ్ళీ. అదే సహజ ఆరోగ్యాన్ని మనిషి ఎందుకు కోల్పోయింది అసలు? సో ఎప్పుడైతే ఈ శిశువుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ పంచభూత తత్వాలు అనేవి సమానంగా ఉండి భగవత్ తత్వం అనేది తన లోపల ఉంటుంది. తర్వాత పెరుగుతున్న పరిస్థితులు, లేదంటే తీసుకునే ఆహారం మెయిన్గా, ప్లస్ ఆ పెరుగుతున్నప్పుడు ఆ పరిసరాలు, మాటలు కానీ వినడం కానీ, తను చూస్తున్నాయి కానీ, ఇవన్నింటికి తను ఏమవుతుండు, డీవియేట్ అయిపోతుండు, ప్రకృతి నుండి ప్రపంచం వైపు చూస్తుండు. కాబట్టి ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోతాడు. ముఖ్యంగా దీంట్లో మొదటిది ఏంటంటే ఆహారంతో ఉంటుంది, ప్లస్ వ్యవహారంతో ఉంటుంది. ఇప్పుడు ఈ కాలానికి బాగుంది కదా ఈ రెండు, వ్యవహారం ఈ కాలానికి ఈ రెండు కూడా పాడైపోయింది. ఆహారం పూర్తిగా కెమికల్ అయిపోయింది. యాక్చువల్గా మనకు ఈ మన గోమూత్రము, గోమయంతో, ద్రవజీవామృతం, ఘనజీవామృతంతో ఎరువులు తయారు చేసుకుని వేసుకునేవాళ్ళం. కాబట్టి ఈరోజు అసలు గోమాతనే లేకుండా పోయింది. జెర్సీ జంతువులను సృష్టించారు. జెర్సీని నేను ఆవు అని కూడా అన్నాను, జంతువు అంట. ఎందుకంటే కేవలం అది ఒక పాల ఉత్పత్తి గురించి తయారు చేయబడిన ప్రాణి. సహజంగా ప్రకృతి ఇవ్వలే ఆ ప్రాణిని, ప్రాణిగా గౌరవిద్దాం అంతే మనం. సో ప్రకృతి ఇవ్వలే, వీళ్ళు తయారు చేశారు. జడల బర్రెకును పంది మన ఆవంశ కూడా తీసుకురు. కాకపోతే మూపురం రాలేదు, గంగూడలు రాదు. సో ఆహారము వ్యవహారం రెండు దెబ్బతిన్నాయి కాబట్టి ఈ శరీరం మొత్తం. ఇప్పుడు ఆహార విషయంలో ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, ఈ ట్రాఫిక్లో పోతున్నాడు, పొల్యూషన్తో ఉంటున్నాడు, రకరకాల మానసిక స్థితులు ఉన్నటువంటి రకరకాల మనుషులతో ఉంటున్నాడు. మరి అట్లాంటి వీటి మధ్యన ఒక మనిషి న్యాచురల్ హెల్త్ని రిగైన్ చేసుకోవాలంటే చిన్న చిట్కాలు చెప్పండి. చిన్న చిట్కా ఏం లేదు స్వామి. ఇప్పుడు ప్రతిదీ సమయం లేదని పరిగెత్తుతున్నాం. సమయం ఎక్కడ లేదు? 24 గంటలు అందరికీ ఉంది. ఇప్పుడు మీకు 24 గంటలు ఉంది, నాకు ఉంది, ప్రతి వాడికి 24 గంటలు ఉంది. కానీ ఈ సమయం ఎక్కడ లేకుండా పోయింది? నా మైండ్లో లేకుండా పోయింది. దాన్ని మనం తిరిగి తెచ్చుకోవాలి. పరిగెత్తుతున్నాం, ఆఫీస్కి పరిగెత్తాలి, అక్కడ కూర్చొని ఆ పని చేయాలి, రిలాక్సేషన్ గురించి కాఫీ టీ తాగాలి, లేకపోతే ఇంకేదో తనకున్న అలవాట్లతో రిలాక్స్ అవ్వాలి, పనికిరాని చిట్చాట్లు చేసుకోవాలి. దీంట్లో సమయం తీసేస్తున్నాం. కానీ తనతో తను ఉండట్లేదు. తనతోని తను ఎప్పుడైతే ఉన్నాడో ఆటోమేటిక్గా మీరు అన్నట్టు అన్ని సర్దుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4-వీలర్ ఉంది, వీల్ అలైన్మెంట్ పోయిందంటాం. అట్లా నాభి చక్రస్థానం చాలా మందికి ఈ మధ్య దెబ్బతినిపోయింది. దానివల్ల తను పూర్తిగా అంటే తన మైండ్ తను పూర్తిగా బయటికి వెళ్ళిపోయాడు. తనతో తను లేడు, తన లోపల తను లేడు అసలు. అలా ఉండాలంటే ఏం చేయాలి? అలా ఉండాలంటే ప్రతిసారి అదే స్వామి. ఇప్పుడు నేను ప్రతిసారి ఏం అడుగుతున్నది, మన ఫస్ట్ కాన్వర్సేషన్ కాబట్టి తర్వాత మూలంలోకి వెళ్దాం. ఒక్కొక్క సబ్జెక్ట్ చిట్కా లాగా చెప్పండి. చిట్కా లాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ అష్టవక్ర గీతలో చెప్తాడు, అసలు ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే దేన్ని పట్టించుకోకు. నిన్ననే ఒక పేషెంట్స్ వచ్చారు, తండ్రి కొడుకులు, వాళ్ళకు కూడా ఇదే చెప్పిన. నేను గవ్యసిద్ధగా లేనప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒక అతనికి చెప్తే తను ఫాలో అయ్యిండు, చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నా, నేను ఉదయం నుండి లేస్తున్నా, పనికిరాని విషయాల్లో టైంపాస్ చేస్తున్నా, తీరా వెళ్ళే ముందు 1/2 అవర్ బిఫోర్ బాత్రూమ్కి పరిగెత్తుంటూ స్నానం చేయాలి, పరిగెత్తుంటూ టిఫిన్ చేయాలి, బ్యాగ్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, బ్యాగ్ వేసుకొని పరిగెత్తాలి. సో ఇట్లా కాకుండా నువ్వు ఒక 1/2 అవర్ బిఫోర్ చేసుకో పనులని, 10 మినిట్స్ బిఫోర్ చేసుకో. వెళ్లే ముందు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చో. పూర్తిగా బయట కాలు పెట్టే ముందు ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కదలాలి. ప్రశాంతంగా కూర్చోండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, అప్పుడు నిదానంగా బయలుదేరండి. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండవో నువ్వు రోజంతా చెక్ చేసుకో. ఇది విషయం అంతే.
ఇప్పుడు ఏమంటారు, మన ఆహారంకి వేళలకి ఏమైనా సంబంధం ఉందా? టైం ఉన్నది సార్. లేదా ఆకలి జస్ట్ అయితే తినడమా? ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఎన్నిసార్లు ఆకలి అయితే అన్నిసార్లు తినొచ్చునా? లేదు స్వామి, అంటే జనరల్గా టైం ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎఫెక్ట్ అయిందో బాడీ, అప్పుడు వాళ్ళకు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. బట్ జనరల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రం తినడానికి సమయాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేహంలో ముఖ్యంగా 6 ప్రధాన అంగాలు, 6 ఉపంగాలు, 12 అంగాలు ఉంటాయి. 12 అంగాలు ఇంటూ ఈచ్ అంగం 2 గంటల సమయం తీసుకుంటుంది తను. అంటే తను యాక్టివ్గా పనిచేస్తుంది. మిగతా సమయాల్లో పని చేయదని కాదు, అంటే తన డ్యూటీ ఆ టైంలో తన డ్యూటీ మెయిన్ యాక్టివ్ అన్నట్టు. ఓకే. సో అట్లా సమయాలు ఉన్నాయి. అవి మనం ఎరుకుతూ ఉంటే తెలుస్తాయా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సమయంలో మనకు ఆకలిస్తుంది కూడా, కంపల్సరీ తెలుస్తుంది. మనం ఎరుగుతాలు లేము కాబట్టి మనకు తెలియట్లేదు. సో ముఖ్యంగా ఒకవేళ మనిషి తినాలనుకుంటే మన భారతీయ వాతావరణ పరిస్థితులను బట్టి ఏ సమయాలు కరెక్ట్? అంటే ఒక హెల్దీ మ్యాన్ మీరు అన్నట్టు ఒక మనిషి కనుక ఉంటే అతనిలో పంచభూత తత్వాలన్నీ యాక్టివ్ ఉండి అతని వ్యవహారం ఆహారం రెండు సరిగ్గా తీసుకుంటే ఆకలి ఏ సమయాల్లో అవుతుంది? సో మీరు అడిగినట్టు యాక్టివ్గా లేకున్నా మళ్ళీ యాక్టివ్ తెచ్చుకోవచ్చు. అది సెకండరీ, అది అది ఎలాగుంది. సో ముందు ఏంటంటే మామూలుగా మనము 7 to 9 లోపు భోజనం చేయడం మంచిది. మార్నింగ్ 7 to 9 కడుపుకు నిండుగా పూర్తిగా, అంటే అప్పుడు ఏమంటారు రాజు తిన్నట్టు తినాలండి. మధ్యాహ్నం మంత్రి తిన్నట్టు తినాలి. ఈరోజే మొదలు పెట్టినది నేను స్వామి, ఈరోజే మొదలు పెట్టినది. ఓకే, సంతోషం. సో రాత్రికి ఏమో పేదవాడిగా. అదే. సో మార్నింగ్ 7 to 9 లోపల, అంటే మరి 7 కంటే కరెక్ట్ కాదు. పెట్టచ్చు. ఉదయం రాజుగా తిను, మధ్యాహ్నం మంత్రిగా. ఉదయం రాజుగా తిను, మధ్యాహ్నం మంత్రిగానా? మధ్యాహ్నం మంత్రి, రాత్రి పేదవాడిగా, సాయంత్రం పేదవాడిగా. ఇప్పుడు మంత్రిగా అంటే రాజు అంటే మంత్రి అన్ని విషయాలు, రాజు కంటే ఎక్కువ విషయాలు మంత్రికి తెలుస్తాయి. తను యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తిగా తిన్నాడంటే పడుకుంటాడు, నిద్రపోతాడు. కడుపు మనం నిండా తిన్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా తను ఏంటంటే ఎంత తినాలో అంతే తింటున్నాం. యాక్చువల్లీ మన పొట్ట యొక్క కెపాసిటీకి సగమే తినాలన్నట్టు. మిగతా సగములో సగం గాలి సగం నీరుకు మనం స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఇదన్నట్టు విషయం. బాగుంది. అంటే మంత్రి ఆలోచనాపరుడు కాబట్టి తను నిద్రపోకూడదు కాబట్టి తక్కువ తినాలి. రాత్రిపూట పేద అంటే జస్ట్ ఊరికే ఇంకా ఇంత దొరికింది తింటాం అంతే, 2 బుక్కలు అంతే, ప్రసాదం మాదిరి. ఇది ఒక మంచి, ఇది గుర్తుపెట్టుకోండి. ఉదయం రాజుగా తిను అంటే ఖూబ్ ఖావ్, మధ్యాహ్నం మంత్రిగా తిను ఫుల్, అంటే ఆలోచించి సమయోచితంగా తీసుకో. ఆకలి అయితే తినలేవు, తినద్దు, యుక్తిగుండు. రాత్రి కూడా పేదవాడి కంటే ఊరికే ఒక పండు, ఒక ఫలము, లేకపోతే ఒక చిన్న సాయంత్రం సూర్యోదయానికి ముందు తినాలి యాక్చువల్లీ. సో ఇతను చెప్తున్నది ఏంది, పొద్దున మాక్సిమం 10 లోపు, మాక్సిమం సాయంత్రము 7 లోప, ఓకే 6 యాక్చువల్లీ 6 లోపు. బట్ మీరు అన్నట్టు కొంచెం జాబులు గీబులు ఉంటాయి. సో అట్లీస్ట్ అది 6 to 6:30 మధ్యలో తినకూడడం బెటర్. ఇప్పుడు తినగానే నీళ్లు తాగడం కరెక్టా? నీళ్లు తాగమని అనిపిస్తే తాగడం కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి, వాటికి ఏ గురువు లేడు, గవ్యసిద్ధులు లేరు, ఆయుర్వేద డాక్టర్ లేడు. అవి ఇన్స్టింక్టే ఫాలో అవుతాయి. మనం ఈ ప్రపంచంలో బట్టి ఇన్స్టింక్ట్స్ కోల్పోయినాం. అట్లా తిను, ఇట్లా తిను, అట్లా నాకు, ఇట్లా నాకు అని చెప్పి 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 మనల్ని కరప్ట్ చేసి పాడదొబ్బిరు. అసలు మనల్ని మనం వినడం మర్చిపోయాను. ఇప్పుడు ఇట్లా కూర్చుందా, ఒక 2 రోజులు కూర్చుంటే నా బాడీ నాకు మొత్తం తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఆకలినప్పుడు తెలిసింది, దాహం అయితే తెలిసింది. మనం ఈ తెలిసే లోపే మూర్ఛ స్థితిలో చాలా పనులు చేస్తున్నాం. ఇప్పుడు తింటున్నప్పుడు నీళ్లు తాగాలన్న ఆలోచన తాగడం కరెక్టా? లేదా ఎవరో సిద్ధాంతం ప్రకారం చెప్పారు కాబట్టి తిన్న తర్వాత గంట వరకు నీళ్లు తాగితే మంచిది కాదని, అట్లా కరెక్టా? అంటే ఇన్స్టింక్ట్ని ఫాలో కావాలా, సిద్ధాంతాన్ని ఫాలో కావాలా? తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది స్వామి, మన పొట్ట జఠరాగ్ని అన్నాం, పొట్టలో చల్లారిపోతుంది. ఏమవుతుందంటే మంట మీద నీళ్ళు చల్లినట్టు చల్లారిపోతుంది. కాబట్టి తినేటప్పుడు కానీ, తినగానే ఇమ్మీడియట్ కానీ, తినే ముందు కానీ తాగకూడదు. ఇప్పుడు మా వైద్యపరంగా అంటే మా సబ్జెక్ట్ పరంగా ఏం చెప్తామంటే, అరగంట ముందు తిన్నాక మినిమం గంట, లేదంటే గంటన్నర తర్వాత తాగాలని చెప్తాం. సో తినేటప్పుడు అవసరానికి బట్టి. సో దీనికంటే ఇంకా ముఖ్యమైన ఒక పాయింట్ చెప్తా షార్ట్గా, అన్నాన్ని తినకు, నీళ్ళని తాగకు. ఏం చేయాలి మరి? అన్నాన్ని తాగు, నీళ్ళని తిను. అన్నాన్ని ఎట్లా తాగాలి? ఒక ముద్ద ఆహారం నోట్లో పెట్టుకుని, మనం చిన్నప్పుడు చదువుకున్నాం 32 సార్లు నమలాలని చెప్పి. సో దాన్ని మర్చిపోయినాం అంతే. పుస్తకాల్లో చదువుకోవడం, మనం ప్రతిదీ మర్చిపోవడం, ఏదో ఆచరణలో తీసుకోవడం. సో ఒక ముద్దని 32 సార్లు అని కాకుండా మరీ ఎక్కువ సార్లు నమిలినప్పుడు మన పుట్టలో నుండి సలైవ వచ్చి దాంతో కలవాలి బాగా. కలిసినప్పుడు అది లిక్విడ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని తాగడం అని అంతే అందరికి గుర్తుండే విధంగా సూత్రం చెప్తుంది. సో నీళ్ళని కూడా ఒక బుక్క నీళ్ళు నోట్లో నింపుకొని
బుగ్గల్లో పెట్టుకొని కొంచెంసేపు అవసరమైతే పుక్కిలించినట్టు చేసి నిదానంగా కొన్ని మింగుతుండాలి. అప్పుడు ఆ సలైవా వచ్చి దాంతో కలుస్తుంది కాబట్టి అసిడిక్ ఫార్మేషన్ అవ్వదు బాడీ. నేను ఒక జార్జ్ గుడ్జిఫ్ ఒక పుస్తకం చదివా. అందులో ఇప్పుడు మనం ప్రపంచంలో డిస్కస్ చేసేదానికి భిన్నంగా ఒకటి కనిపించింది. అదేంటంటే ఒక అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సూఫీ ఫకీర్ లాంటి వాడు కనిపిస్తాడు. సో వీళ్ళ దగ్గర ప్రయాణం చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర కూరగాయలు అవన్నీ ఏమీ లేని ఒక చెట్టెడు అది. అందుకని మాంసం ముక్కలు ఎండబెట్టుకొని వాటిని తీసుకెళ్తారు డ్రై. ఎక్కడన్నా పొయ్యో గియ్యో దొరికితే మంట రాజేసుకుంటే కాల్చుకొని తినడం, లేదా వాటిని డ్రైగా తినేయడం. సో ఇప్పుడు ఆ సూఫీ ఫకీర్ ఏం చెప్తారంటే, మీరు యవ్వనంలో ఉన్నప్పుడు నవలకుండా తినండి. అంటే మీకు జఠరాగ్ని బాగుంది కాబట్టి మీరు నవిలి లోపటేస్తే ఎట్లా, అప్పుడు అది వీక్ అవుతుంది. అంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా వేసేయండి. జీర్ణ వ్యవస్థ వీక్ అవుతున్న కొద్దీ బాగా నవ్వులాలి మీరు అని చెప్పాడు. ఇప్పుడు అంటే నేను చాలా మందిని అడిగా, దీని గురించి మీరు ఊరికి సరదాగా చెప్పండి. అంటే సరదాగా చెప్పాలంటే ఏం లేదు స్వామి, ఇప్పుడు నేను ఒక 100 కిలోల బరువు ఎత్తుకోవాలి. నేనే ఎత్తుకోవాలంటే నేను దానికి చాలా కష్టపడాలి. మీరు చిన్న ఒక చేసారు, అప్పుడు ఏమవుద్ది నాకు? మీరు అన్నది ఏమిటంటే దేని పని అది చేస్తుంది అన్నప్పుడు అయినప్పటికీ డైరెక్ట్ గా తిన్నప్పుడు ఏమవుద్దంటే జీర్ణ వ్యవస్థ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఓకే, అంటే కొంత మీరు నవిలి వేస్తే అప్పుడు జీర్ణ వ్యవస్థ 100% పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, అంతేలే. అంటే అది ఆ పుస్తకంలో ఒక విషయం. తర్వాత మన గాలి మన చేతులు లేదు, మన ఆహారం కొంతవరకు మన చేతులు ఉంది. మన గాలి అయితే అసలు మన చేతులు. ఈ క్షణం ఇక్కడే ఏదన్నా ఒక విషవాయువు వస్తే మన అందరం చచ్చిపోతాం. అంటే మనకు అనివార్యంగా జరిగిపోతుంది. సో గాలి విషయంలో మన బాడీలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చా? సచ్చినట్టు ఉన్న గాలి పీల్చవలసిందే. ఇప్పుడు మీరు నీరు నమిలి తినమని చెప్పారు, గాలికి ఏమైనా సూచన ఉందా? లేకపోతే మంచి గాలి ఉందా పోయి ఉండిపో అంటారా? లేదు స్వామి, దీనికి ఒకటే చెప్తా. సబ్జెక్ట్ పరంగా అగ్నిహోత్రం అనేది ఒకటి ఉంది. డైలీ ఒక 2 పిడికలు, 1 గ్రామ్ నెయ్యి చాలు, వెలిగించండి ఊరికి. ఇది అగ్నిహోత్రం అనేది ఉంది. సూర్యోదయము సూర్యాస్తమయంలో చేసేది అనేది అదొక విధి విధానం. చాలా సింపుల్ మెథడ్ అది పట్టుకొని మనం చేస్తే. ఇప్పుడు నాకు ఇంకో చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు హోమాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్న వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు, ఈ హోమంలో వేసే హోమ ద్రవ్యం కావచ్చు, దాంట్లో వేసే సమిధలు కావచ్చు, అది పూర్తి ఆ నెయ్యితో కలవడం వల్ల సమిధ పూర్తిగా అంతమైపోతుంది. దాంట్లో బొగ్గు మిగలదు, అదే సమిధ అన్నారంటే కంప్లీట్ డిసపియర్ అయిపోతుంది, యాష్ అవుతుంది. రెండవది నెయ్యి వేయడం వల్ల ఆ నెయ్యిలో ఉన్న పొగ ఏం చేస్తుంది అంటే చుట్టుపక్కల వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది, శుద్ధి చేస్తుంది. ఇప్పుడు నేనేమంటా, హోమం చేయకుండా ఊరికి అవి వేసేస్తే అయిపోతుంది కదా. అదే స్వామి, అదే అగ్నిహోత్రం. హోమం అని చెప్పలేము మీకు అంతే. అగ్నిహోత్రం అనేది చిన్న రాగి పాత్ర, అంటే అది కూడా సైన్స్ ఉంది ప్రతి దాంట్లో. కాబట్టి ఒక రాగి పాత్రలో 1 పిడక మన ముడి బియ్యం, అంటే మనం ప్రకృతి వ్యవసాయంగా పండించిన ఈ అగ్నిహోత్రంలో పిడక, అంటే ఆవు పిడకనా? ఆవు పిడక ఖచ్చితంగా మన నాటు గోమాత అయి ఉండాలి. వేరే అది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు గోమాతనే. ఇంకా రెండవది ముడి బియ్యం చిటికెడ 3000. అదే ఓకే. మన మూడో నెయ్యి, ఆవు నెయ్యి. ఇంతే. ఇంకా వేరే ఏం అక్కర్లేదు, కూడా అక్కర్లేదు. అప్పుడు ఈ పిడకనే సమిధ అవుతుంది అంతే. పిడకని మనము అంటే ఒక ముక్కలుగా చేసుకొని దాంట్లో పెట్టేసేసి ముందు కింద కర్పూరం, ఎందుకంటే తొందరగా వెళ్ళదు, అంటుకోదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ ముడి బియ్యం 3000 ఎంత ముడి బియ్యం వస్తే అని అరచేతిలో వేసుకొని ఊరికే. ముడి బియ్యం యొక్క స్పెషాలిటీ ఏంటి? స్పెషల్ సైన్స్ ఉంది స్వామి. దాని పైన ఏదైతే ఫైబర్ లేయర్ ఉంటుంది కదా, క్రస్ట్ ఉంటుంది, దానికి నెయ్యి తగిలి దాంట్లో కాలినప్పుడు ఒక గ్యాస్ నేమ్ పర్లేదు ఏదో ఒక అదే అనేది మనకు చాలా ప్రాణశక్తి ఇస్తుంది. అచ్చా, అంటే ఇప్పుడు ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ వాయువులన్నిటినీ చాలా పాజిటివ్ గా మార్చేస్తుంది ఖచ్చితంగా. అంటే ఒక్కసారి వెలిగిస్తే రోజంతా సరిపోతుందా? సరిపోతుంది. ఒక పాజిటివ్ ఆరానే వస్తుంది. దాదాపు చుట్టుపక్కల కూడా కొన్ని ఇండ్ల వరకు కూడా ఆ పాజిటివ్ ఆరా. ఓకే, ప్రాణవాయువు. అంటే నేను మొన్న రీసెంట్ గా హోమం చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ అగ్నిహోత్రం ఇంత సైజ్ ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. చిన్నది కాపర్ పాత్ర, లేదంటే మట్టిది ఏదైనా మనం తీసుకోవచ్చు. అలాగే. ఓకే, ఒక పిడక మీద మనము 1 గ్రామ్ నెయ్యి వేసి ఈ అగ్నిహోత్రం చేసినప్పుడు 1.5 టన్ అట్మాస్ఫియర్ శుద్ధి అవుతుంది అని చెప్పి. శుద్ధి అవుతుంది ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది.
తర్వాత రాజీవ్ దీక్షిత్ గారి గురించి ఏదైనా ఒక 2 మాటలు చెప్పండి. అంటే మీరు ఎట్లా చూస్తే, ఎందుకంటే పంచగవ్య అనే దాన్ని అతనే మీకు సృష్టించాడని పితామహుడు అని నేను చెప్తున్నాను. యాక్చువల్లీ రాజుభాయ్ దీక్షిత్ ఈ పంచగవ్యకి పితామహుడు. తను ఏంటంటే తనది మెమరీ మొత్తం మీదే, ఇంకా సూపర్ పవర్ మెమరీ. చదివినా చూసినా విన్నా కూడా తన మైండ్లో కూర్చుంటాడు. సో తను ఏం చేసిండంటే 3 సంవత్సరాలు వేదాలు పురాణాలు చదివి దాంట్లో గోమాత ఏముంది సబ్జెక్ట్ అనేది మళ్ళీ 3 సంవత్సరాలు అధ్యయనం చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు మా పంచగవ్య విద్యాపీఠం ఉన్న ఈ నిరంజన్ వర్మ గురూజీ ఇతను పరిచయం అయినరు. ఆ తర్వాత అక్కడే కాంచీపురంలో 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వీళ్ళు ప్రయోగాలు చేశారు. మొత్తం గోమాతను పట్టుకొని గవ్యాలు ఎలా సేకరించాలి, చాలా పెద్ద సబ్జెక్ట్ అది మొత్తం. సో ఆ విధంగా ఫైనల్గా ఈ పంచగవ్య అనే ఔషధాలను తయారు చేసి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 12 సంవత్సరాల నుండి ఈ వైద్యం నడుస్తుంది. కంప్లీట్గా మన భారతదేశంలో ఉంది. రాజుభాయ్ దీక్షిత్ ది మెయిన్ మోటో ఏముందంటే స్వదేశీ చికిత్స నిరోగ్ భారత్. యాక్చువల్గా తన మోటో. అంటే ఇప్పుడు పతంజలి రామ్దేవ్ తర్వాత రాజీవ్భాయ్ దీక్షిత్ అట్లా ఒక 2-3 కలిసి ఈ అభియాన్ ఏదో అభియాన్ క్రియేట్ చేశారు ఫస్ట్. అంటే మన భారతదేశం నాకు అంత నేను తెలియదు. బట్ మొత్తం తర్వాత ఏంటంటే ఈ ఏమంటారు, ఇది మీరు పేరు తీసుకున్నారు రామ్దేవ్ బాబాజీ, దాని పేరు ఏముండదు, పతంజలి అనేది అంటే నథింగ్ బట్ ఇప్పుడు పంచగవ్య వచ్చి ఇప్పుడు మన రాజీవ్భాయ్ దీక్షిత్ వచ్చి ప్యూర్ గోమాత అంతే, ఇంకా వేరే సబ్జెక్ట్ ఉండదు. అదెంత సెకండరీ మనం మాట్లాడుకోవడం వద్దు, వేరే మనం మాట్లాడట్లేదు. నేను చెప్పేది వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు జర్నీ చేసిన కౌంటర్ పార్ట్స్ వాళ్ళంతా అని చెప్తున్నాను. సో మొత్తం మీద ఇప్పుడు ఈ విద్యా విధానం తీసి కంప్లీట్గా మొత్తము అందరికి పరిచయం చేసి గవ్య సిద్ధలను తయారు చేస్తూ రాజీవ్భాయ్ దీక్షిత్ ప్రతి రాష్ట్రం తిరుగుతూ తన వీడియోస్ ఆడియోస్ ఉన్నాయి, వినొచ్చు ప్రతి ఒక్కరు. పార్ట్ 1 నుండి సీరియల్గా వింటే అసలు మనం ఏమవుతున్నాం అనేది పూర్తిగా. నేను 2009-10 ప్రాంతంలో నేను విన్నా. ఓకే, అంటే చాలా ఎలాబొరేటెడ్గా విన్నా. అంటే నాకు అప్పటి వరకు అవైలబుల్ ఉన్న ఒక మిత్రుడు ఉండే. సో అతని మిత్రుడి వల్ల నాకు మెయిన్ నేను విన్నది ఇది వాగ్భట్. అతను చెప్పిన దాన్ని అతను అనలైజ్ చేసిన విధానం, తర్వాత మన డే టు డే లైఫ్లో మనం చేసే చిన్న చిన్న తప్పులు. ఎగ్జాంపుల్, భోజన్ ఖానే కే బాద్ ఐస్ క్రీమ్ కా సక్తే హై క్యా అని ఎవరు అడిగితే సత్యనాశ్ హై అన్నాడు. అది నాకు ఇప్పుడు గుర్తుందిరా. అంటే సంఖ్య నాగిపోతావు అసలు. అంటే నువ్వు ఐస్ క్రీమ్ తిను, భోజనం చెయ్యి, కానీ భోజనం చేసిన వెంటనే ఐస్ క్రీమ్ తినకు. దానికి ఒక వేళ ఉంది. నువ్వు జస్ట్ జీవాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈరోజు ఐస్ క్రీమ్ తినవచ్చు, భోజనం తినవచ్చు. సో దానికి తగ్గ శారీరక స్థితి ఏర్పాటు చేసి అక్కడి నుంచి తినాలి. మీరు అన్నట్టు నేను అప్పుడప్పుడు కూడా తింటా ఐస్ క్రీమ్, జీవచాపల్యం తప్పదు. బట్ ఏం చేస్తాను నేను, ఐస్ క్రీమ్ నోట్లోనే దాన్ని కొంచెంసేపు పెట్టేసుకుని మామూలుగా చల్ల నీళ్ళు కూడా తాగు. చాలా మంది వేడి నీళ్ళు అలవాటు అయిన వాళ్ళు, ఇది ఒక చిట్కా మీరు అడిగారు కదా, ఆ నీళ్ళని మనం బాడీ టెంపరేచర్ కి మార్చుకొని లోపల తీసుకుంటాం. ఇప్పుడు మైథిలికి ఎన్నోసార్లు చెప్పిన మైథిలికి ఈ విషయం అర్థం కాలేదు. చల్లనీళ్ళు తాగొద్దంటది, కాలేయం ఖరాబ్ అవుతుంది. నేను చెప్పిన ఎట్లా తాగుతున్నావు ఎప్పుడన్నా చూసినావా? ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాసులో హాఫ్ అంటే ఇంత చల్లనీళ్ళు తీసుకొని ఒక గుక్క నోట్లో పెట్టుకొని అది నా బాడీ టెంపరేచర్ మారిన తర్వాత నేను లోపలికి పంపిస్తా. అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఇంటెలిజెంట్ వే ఉంది. ఆ తర్వాత మనం తినే ఆహారానికి మన ఆలోచనకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, వాడు పిజ్జాలు తినొచ్చు, బర్గర్లు తినొచ్చు, వాళ్ళు ఏం పంచగవ్య తెలియదు వాళ్ళకి. ఇప్పుడు యాపిల్ తయారు చేసిన వ్యక్తి దే డోంట్ ఈవెన్ నో గోమాత. వాళ్ళకి జస్ట్ పోతుంటే బర్గర్ తినేస్తారు అనుకో, బట్ స్టిల్ దేర్ మైండ్ ఈజ్ యాక్టివ్. మైండ్ యాక్టివ్ ఉంది, బట్ తను ప్రకృతితో ఉండడాన్ని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆలోచనలు వేరే, ప్రకృతితో జీవించడానికి ఉపయోగపడే మనస్సు వేరే. ఇది అక్కడ ఆన్సర్ వచ్చేసింది. అంటే నువ్వు ఒక బీర్ తాగుతూ గొప్ప కథ రాయొచ్చు, కానీ యు ఆర్ అవే ఫ్రమ్ ద నేచర్. అంటే నీ యొక్క సహజ జీవనానికి అడ్డంగా మైండ్ సెట్ అంతే, ఇంకా దాంట్లోనే ఉంటుంటాడు వాడు. అవును. తర్వాత అత్యంత ముఖ్యమైన చివరిది నీరు. మన నీటికి అంటే ఇప్పుడు ఆహారం ఉంది, గాలి ఉంది, నీరు ఉంది. ఈ 3 తీసేస్తే మనిషి లేడు. ఉద్యోగం తీసేసినా ఉన్నాడు, బట్టలు తీసేసినా ఉన్నాడు, కులం తీసేస్తా ఉన్నాడు, మతం తీసేసినా ఉన్నాడు. ఈ 3 తీసేస్తే లేడు. అయితే ఆకలికి ప్రత్యామ్నాయం అంటే కొంత సబ్స్టిట్యూట్ ఉంది. అంటే ఒక 3 hours వెయిట్ చేయొచ్చు, అవసరమైతే 3 days వెయిట్ చేయొచ్చు. కానీ గాలికి అస్సలు వెయిట్ చేయలేవు, నీటికి కొంతవరకు వెయిట్ చేయొచ్చు. సో గాలి అనేది ప్రైమ్ సోర్స్ ఫర్ యువర్ లివింగ్. అది నిజమైన ఆహారము. నిజంగా మన శరీరం అంతా బతుకున్నది గాలి వల్లనే, అందరికి తెలిసిందే. సో ఇప్పుడు నీటి విషయంలో నీటిని ఆల్కలైన్గా మార్చుకోవడానికి
అత్యంత మీరు చేసిన ఆక్సిజన్ ప్రొడక్ట్ పౌడర్. ఉంది. ఒక్క నిమిషం, అప్పుడు బాలాజీ ఆ పౌడర్ తీసుకున్నా, అదే ఆక్సిజన్ పౌడర్. పైన డబ్బా ఉంది వాటర్ వైట్. ఇప్పుడు ఇది వీళ్ళే తయారు చేసిన ప్యూర్ పంచగవ్య మెటీరియల్ ఇది. విభూది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ విభూది. ఒక 10 రకాల వనమూలికల. సో ఇది మన వాటర్లో చిటికెడు కలిపితే మీరు ఇచ్చిన రోజు నుంచి నేను ప్రతిరోజు తాగుతున్నా. అయితే ఇప్పుడు మనకున్న సెన్సెస్ ప్రకారం వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటేటివ్ చేంజ్ నాలో వచ్చిందని నేను చెప్పలేను, కానీ ఇట్ ఫీల్స్ గుడ్, అంతవరకు ఇది చెప్పగలను. ఆ ఫస్ట్ డే తాగినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఇప్పటికీ నాకు అనుభూతిలో ఏ మార్పు లేదు. మీరు అద్భుత అవును, ఏ మార్పు లేదు. సో అంటే మన వాటర్ ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఆల్కలైన్గా మార్చేటువంటి శక్తి ఇటువంటి ఒక మనిషి తయారు చేసిందే. బట్ ఆ మనిషి మంచి కోసం తయారు చేసింది, కాస్మెటిక్ కాదు, ఇది ప్యూర్లీ హెల్తీ. మాత్రం లేదు అసలు. సో మంచి నీటి యొక్క ఆవశ్యకత ఏమిటి, నీరు శరీరం మీద చూసే ప్రభావం ఏమిటి, అట్లా ఏదని చెప్పి మనం ఈరోజు సెలవు తీసుకుందాం. సో నీరు ముఖ్యంగా మీరు అన్నట్టు నీరులో టీడీఎస్ చూస్తారు కదా, టీడీఎస్ వల్ల నీటిలో లవణాలు ఏమేమి ఉన్నాయనేది చెప్తుంది. సో మన ఎంసీఏ మన మున్సిపల్ వాటర్ వచ్చి వాళ్ళు కొంత ఫిల్టర్ చేస్తారు. ఆ టీడీఎస్ని వాళ్ళు 150-200 రేంజ్లో ఏదో పెడతారు. సో ఇప్పుడు అది కూడా కంటామినేట్ అవుతుందని చెప్పి మన ఆర్ఓ వాటర్ వచ్చింది, మినరల్ వాటర్ అంటున్నాం. అందులో అసలు ఏ మినరల్స్ లేవు. పేరుకి మనం మినరల్ వాటర్ అంటున్నాం, బట్ టోటల్లీ డీమినరలైజ్డ్ వాటర్. అది కరెక్ట్. నథింగ్ బట్ డిస్టిల్ వాటర్. బ్యాటరీలో పోసే డిస్టిల్ వాటర్ ఈ రోజు మనం తాగుతున్నా. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్యూరిఫైడ్ వాటర్ ఇస్ విషం. ఇంకా టీడీఎస్ లెక్కలు చెప్పాలంటే మీరు దయచేసి ఒక 300-400 ఉంటుంది మిషన్ కొనుక్కొచ్చుకోండి. నేను ఎంతో మందికి జ్ఞానోదయం చేసిన, మా సిద్ధార్థకి మా ఊర్లో ప్యూర్ వాటర్ అని తాగుతారు కదా, వాళ్ళ సింక్ లో తాగే వాటర్ చాలా మంచిది వాళ్ళది, అవేమో బేసన్ కడుగుతున్నారు. ఈ ప్యూర్ వాటర్ ఏం చేస్తున్నారు, తాగుతున్నారు. దాంట్లో TDS 30 ఉంటుంది. సో 50 బిలో ఉందా, ఇట్ ఇస్ పాయిజనస్. 400 కంటే అబోవ్ ఉందా, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, డేంజరస్. ఎందుకంటే అది ఓన్లీ చెట్లకి వాటికి ఉపయోగపడేది. ఇప్పుడు వర్షపు నీరు ఉంది డైరెక్ట్ గా పడేది, అది అబోవ్ 300-350. ఒక్కొక్కసారి కెమికల్స్ కనుక కలిస్తే, ఆ వాయువులు కలిస్తే 800 వరకు వెళ్తుంది. సో మనం ఇంట్లో ఉన్న బొగ్గు, ఇసుక ఇట్లాంటి వాటిని కూడా నీళ్లు పంపిస్తే ఆల్కలైన్ గా మారుతుంది, ఫిల్టర్ అయ్యి. కానీ మనిషికి అంత ఓపిక లేదు. సో ఎవరైతే ఆర్ఓ వాటర్ తాగుతున్నారో, ప్యూరిఫైడ్ వాటర్ అనుకుంటున్నారో, ఒక్కసారి టెస్ట్ చేయండి. నేను సిద్ధార్థ్ ఉన్నాడు కదరా, సిద్ధార్థ్ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఏవైతే మినరల్, అది ఒక భావనలో తాగుతారు, వాళ్ళకేం తెలియదు. అంటే నీ నాలుగుకి ఏం తెలియదు, అది మిరపకాయలు తెలుస్తుంది, మినరల్ వాటర్ ఎట్ట తెలుస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఆర్ఓ మిషన్ పని చేయకపోయినా అది పట్టుకుని తాకి నీకు హాయిగా ఉంటుంది. అంటే సైకలాజికల్లీ నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ టేకింగ్ హెల్తీ కంటెంట్ అని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఆ మిషన్లో పెట్టి చూసిన తర్వాత 2 నెలలు నాకు ఇదే పని, ఎవరింటికి పోయినా TDS తీసుకుపోవాలి, అంటే నీళ్ళు పోయాలి, ఇగో ఇంతుంది. తర్వాత నేను ఒక ప్రయోగం చేసిన, చెప్పి మీకు చెప్తా. ఇప్పుడు ఆల్కలైన్ లేదా మనం తాగడానికి ఎంత అంటే ఒక 70 నుంచి 120 మధ్యన ఉంటే బాగుంటుంది ఓవరాల్గా చెప్తున్నది. నేను మా ఇంట్లో బోర్ వాటర్, ఈ మంజీరా వాటర్ ఇవన్నీ చెక్ చేస్తే ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ. తర్వాత నేనేం చేసిన, 2 వాటర్స్ మిక్స్ చేసిన TDS చూస్తే బాగుంది. అట్లా మేము ఒక చిన్న క్యాల్కులేషన్ జమ చేసి, ఎందుకంటే 2 వాటర్సే, బట్ ఒక దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఆ కణాలు, ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి. అంటే ఏమంటారు, TDS అంటే ఏదో అంటారు దాని. చెప్పండి మీరు. అంటే చిన్నవాడు స్వామి, మీరు అంటే అది చేయడం తప్పని నేను అనట్లేదు. ఈ విధంగా చేసినా కూడా ఏదో రకంగా మీరు 2 రోజుల్లో తీసుకోవాల్సింది 1 రోజులో లోపలికి పోతున్నాయి కదా, ఇవన్నీ పోతున్నాయి కాదను. అంటే కామన్ మ్యాన్ సైన్స్ అది. సో అందు గురించే నేను ఒక 3 కాదు 4 సంవత్సరాల నా మైండ్ మొత్తం వెచ్చించి తయారు చేసింది స్వామి. అంటే ఆ ఫార్ములా నేను నేర్చుకుందే, బట్ దాన్ని నేను బాగా ఫుల్గా డెవలప్ చేసిన దాన్ని. సో ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇవి TDS ఎక్కువ ఉన్న వాటర్ కంటే కూడా ఈ మినరల్ వాటర్ అనేది మనకి ఇప్పుడు మంచిదే. ఇప్పుడు చెప్తున్నా ఎందుకు, మనం ఈ పౌడర్ వచ్చినప్పుడు మంచిదే అని చెప్తున్నా. ఎందుకు, దాంట్లో TDS ఏం లేదు, వేరే మినరల్స్ ఏం లేవు, శుద్ధ జలం కాబట్టి అది, దాంట్లో ఏం లేవు కాబట్టి ఆ పౌడర్ దాంట్లో ఇప్పుడు మన ఆక్సిజన్ పౌడర్ ఒక చిటికెడ లీటర్ నీళ్ళలో వేసినప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత అది అల్కలైన్గా మారినప్పుడు మనం తాగినప్పుడు రక్తం ద్వారా తొందరగా మన బ్రెయిన్కి ఇప్పుడు ఇందులో ఏవైతే గుణాలు ఉన్నాయో తొందరగా చేరుతాయి అన్నట్టు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 70 131 44 951 రాస్తా. 70 131 44
951. 951. ఇంకొకటి అండి స్వామి, వాట్సాప్ నెంబర్ 800 800 80 80 11 11 233. 233. దీనికి వాట్సాప్ ఉంది. ఇది వాట్సాప్. ఇప్పుడు ఇలా పట్టుకు చూపిస్తాం. ఇప్పుడు ఈ నెంబర్స్ నేను మీకు షేర్ చేస్తున్నా. ఇందులో ఈ వ్యాపారం లేదు, లేదా సార్ నాకు ఇచ్చే కమిషన్ లేదు, లేకపోతే నేను సార్కి ఇచ్చే స్పెషల్ థ్యాంక్స్ లేదు. ఆయన రీసెర్చ్ చేసి ఒకటి కనుక్కున్నాడు. ఎవడో రీసెర్చ్ చేసి ఫేర్ అండ్ లవ్లీ కనుక్కున్నారు, అది వాడుతున్నారు. ఇది కూడా వాడి చూడండి, మీకు తెలుస్తుంది. రెండోది, ఇది డైరెక్ట్గా జీవితకాలం ఉపయోగపడే అంశం ఇది. తర్వాత ఆరోగ్యం కోసం మనం ట్యాబ్లెట్లకి 1000 రూపాయలు ఖర్చు పెడతాం. దాంతో పోలిస్తే ఇది నథింగ్. సో దీని కాస్ట్ ఎంత అన్నారు? 300 రూపీస్. 1.5 month ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్క వ్యక్తి ఉంటే కనుక వాడికి 6 నెలలు ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్కువ మంది ఉంటే ఆబ్వియస్గా కన్స్యూమ్ ఉంటుంది. సో ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు దయచేసి తెప్పించుకోండి, ఉపయోగపడుతుంది. ఇది సారు నాకు బహుమతి ఇచ్చాడు, నెక్స్ట్ నేను సార్ దగ్గర కొనుక్కుంటా ఖచ్చితంగా. సో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ జస్ట్ బిజినెస్. ఇది ఎవరికి చెప్తున్నంటే ఒకరిద్దరికి స్టూపిడ్ మైండ్స్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నది. అంటే ఏదో లోపాయకారిగా, అంటే ప్రతి చోట ప్రమోషన్ ఉంది, దానికి బెనిఫిట్ ఉంది అట్లే అనుకునే దృక్పథం అట్లా నాకేం లేదు. అలాగని క్లారిఫికేషన్ కాదు, కానీ ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఇది వాటర్లో ఒక చిటికెడు కలుపుకొని ఒక కుండలో వేసేసుకుంటే రోజంతా అందరు దాకేసి, లేదా మీరు వాటర్ బాటిల్ ఉంది ఆఫీస్కి తీసుకెళ్తుంది, అందులో ఒక చిటికెడు వేసుకొని వెళ్ళిపోండి, సూపర్ ఉంటుంది అసలు. ఇది మీ ఆరోగ్యం కోసమే ఈ ప్రయత్నం తప్ప మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. అయినప్పటికీ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి అన్హెల్దీ, బీ అన్హెల్దీ. ఆ మాత్రం రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈరోజు చాలా 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 విషయాలు చర్చలోకి వచ్చినాయి. నెక్స్ట్ మనం ఎక్స్క్లూజివ్గా కొన్ని టాపిక్స్ చేద్దాం, అంటే నిజంగా ఉపయోగపడే వాళ్ళకి. ఆహారం ఒక టాపిక్, తర్వాత ఏమంటారు వ్యవహారం ఒక టాపిక్, ఇంకొక టాపిక్ ఆలోచన సరళి ఎట్లా మార్చుకోవాలి, అంటే డే టు డే లైఫ్లో ఖచ్చితంగా పాటించాల్సింది, ఇది ఒక టాపిక్. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఈ హోమం గురించి, అగ్నిహోత్రం గురించి చెప్పారు. అంటే మన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్స్ని మనకున్న సమిధలు లేకపోతే మనకున్న ఉపకరణాలతో ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు. ఒక ఫ్యూ సెకండ్స్ అయితే ఈ అగ్నిహోత్రంలో మెయిన్ గా అందరూ ఏం చేస్తారు అంటే నెయ్యి విషయానికి వచ్చేటప్పటికి స్వచ్ఛమైనది ఏదో తెలియట్లేదు వాళ్ళకి, ప్రతిదీ నెయ్యి అనుకుంటారు వాళ్ళు. తెల్లగా ఉంటే నెయ్యి అంతే. మన కేవలం మన ప్రాంతీయ గోమాత యొక్క సాంప్రదాయ పద్ధతిలో తీసిందై ఉండాలి. సో అది ఎక్కడ దొరుకుతుందో అది ప్రతి ఒక్కరికి ఏమైపోతుంది. సమస్య ఏమిటంటే అట్లా సాంప్రదాయబద్ధంగా తీసిన ఆవు నెయ్యి అన్ని చోట్ల దొరికింటే బిస్లరీ వాటర్ లాగా డైరెక్ట్ వెళ్ళి కొనుక్కుంటారు. సో మనకి దాని యొక్క ప్రొడక్షన్ తక్కువ ఉంది, అమ్మేవాళ్ళు ఎవరో తెలియదు, అమ్మేవాళ్ళు ఏ కాస్ట్ కమ్ముతారో తెలియదు. హఠాత్తుగా లీటరు 600-700 అనేసరికి బెంబెలెత్తిపోతున్నారు. ఇంకా ఎక్కువనే ఉంది నాకు తెలిసి, 600 సారీ వేలన్న పోయి 100 సో అందుకని కొంచెం ఎంక్వైరీ చేయండి. తర్వాత నెక్స్ట్ 150 grams మంత్ కాదు 2 months కూడా వస్తుంది, మనం కూడా ఇవ్వగలుగుతాము. స్వచ్ఛమైంది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ వేస్తే కరిగిపోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇవి ఒక 10 ఇవ్వండి, ఆ తర్వాత ఈ ఆవు నెయ్యి 10 ఇవ్వండి, నేను ఒక పెడతా, ఎవరిని వస్తే ఇచ్చేస్తా విత్ కాస్ట్. ఆ తర్వాత ఆ మనీ మేము పంపించేస్తాం, పని నడుస్తుంది. సో ఇది మన గుర్రం నరసింహరావుతో ఆరోగ్యానికి సంబంధించిన ఒక సరదా చర్చ, ఉపయోగపడే చర్చ. దీనికి ఒక పేరు హెల్దీ జబర్దస్త్ ఉంది, ఇది ఉపయోగపడుతుంది. అంటే మన ఆరోగ్యం ఉంటే బాగా నవ్వుకోవచ్చు కదా, అప్పుడు జబర్దస్త్ కూడా ఎక్కువ సార్లు చూడొచ్చు. లేదంటే జబర్దస్త్ చూస్తూ కూడా ఇట్లా కూర్చునే వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుసుకుందాం సార్. సో మీ యొక్క నాలెడ్జ్ ఏమంటారు ప్రీషియస్ అట్లా. సో మీరు కూడా ఆచరించి అక్కడి నుంచి ఒక వ్యాఖ్య చేయండి అంతే. ఇప్పుడు సార్ ఇచ్చింది నేను చూసే చెప్తున్నా, ఇంకోటి నేనేం సైంటిఫిక్గా అట్లా చూసి చెప్తున్నది కదా, నా అనుభూతిని చెప్తున్నాను నేను. రెండోది, మనకు కంటికి కనబడకుండా ఒక మెడిసిన్ వేసుకుంటాం, కోల్డ్ డ్రింక్ నమ్మి వేసుకుంటాం, అది లోపలికి వెళ్ళి ఏం చేస్తూ నిజంగా గంట తర్వాత తలనొప్పి ఉండటం లేదు. సో అట్లాగే దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్. మనం ఓన్లీ ISI మార్క్ ఉంటే నమ్ముతాం అన్న వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద పర్సన్, నాట్ ఓన్లీ జస్ట్ ద లేబుల్. అది నేను చెప్పాలనుకున్నది. ఇక్కడి నుంచి మీ ఆరోగ్యానికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. స్వీకరించండి రీసాల సోయిస్.